సోషల్ మీడియాలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరుతో తప్పుడు పోస్టుపై వచ్చిన ఫిర్యాదుపై తెనాలి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం భాస్కరరావుకు ట్విట్టర్ ఖాతా లేనందున ఆ పోస్టును పూర్తి నకిలీదిగా నిర్ధారించారు. తెనాలి పట్టణానికి చెందిన వెనిగళ్ల నారాయణరావు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ట్విట్టర్ పోస్టుపై మంగళవారం తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు పోస్టులో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పేరును దుర్వినియోగం చేస్తూ అసత్య వ్యాఖ్యలతో కూడిన ఫోటోను ప్రచురించినట్టు తెలియజేశారు. వాస్తవానికి ఆయనకు అధికారిక ట్విట్టర్ ఖాతా లేనందున ఈ పోస్టు పూర్తిగా నకిలీదిగా ప్రాథమికంగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు 1 టౌన్ సీఐ వి నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యుల్ని అరెస్టు చేస్తామని తెలిపారు. ఇదే అంశంపై తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరుతో ట్విట్టర్లో పోస్టు పెట్టిన వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితుల్ని వదిలే ప్రసక్తి లేదన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, తప్పుడు సమాచారాన్ని పంచుకోదని ప్రజలకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఐటీ యాక్ట్ కింద కేసు రిపోర్ట్ చేశారు. ఇందులో ఏంటంటే మన గౌరవ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారికి భాస్కరరావు గారి పేరు మీద ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేయబడి ఉంది. ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా బిఆర్ నాయుడు గారు మీద వచ్చిన ఎలిగేషన్ని ఈయన ఆ ఎలిగేషన్ కరెక్ట్ అని సమర్థించినట్టుగాను కొన్ని క్లిప్పింగ్స్ అవి పెట్టారు. దీన్ని మన తెనాలి పట్టణ వాస్తవ్యుడు చూసి ఇది ఫేక్ అకౌంట్, దీని మీద యాక్షన్ తీసుకోమని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ అయింది. ఈ అకౌంట్ ఓపెనింగ్దారులు ఎవరైనా, దీని కారకులు ఎవరైనా కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ, సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే ఎవరు ఫేక్ వీడియోలని నమ్మద్దు. చెడు అనేది తొందరగా విస్తృతంగా ప్రచారం అవుతుంది, నిజం అనేది లేటుగా వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు వచ్చినప్పుడు వైరల్ చేయకండి. మీరు దాన్ని మీ స్థాయిలో మీ విజ్ఞత ఉపయోగించి ఆపితే వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేగాని మీరు దాన్ని నిజమే అనుకొని మీరు వైరల్ చేయటం, తర్వాత మీరు బాధ్యులు అవ్వటం ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఎటువంటి వీడియో వచ్చినా ఇమీడియట్గా మీరు మీ స్థాయిలోనే దాన్ని మీరు వైరల్ అవ్వకుండా, మీరు వైరల్ చేయకుండా ఆపాలి. మీరు వేరే వాళ్ళకి పోస్ట్ చేస్తే అట్లా పోస్ట్ అయ్యి ఈరోజు సొసైటీ అంతా ఫేక్ వీడియోలతో, ఫేక్ సమాచారంతో చెడిపోతుంది. నిజమైన సమాచారం ఏంటో పబ్లిక్కి తర్వాత రీచ్ అవుతుంది. అందువలన మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే మేము యాక్షన్ అనేది గట్టిగా తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టే పని లేదు. తెనాలిలో ఇలాంటి పనులు ఎవరో చేసి తెనాలికి చెడ్డ పేరు తేవద్దని మనవి చేసుకుంటాం. ఈరోజు తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెనిగళ్ల నారాయణరావు గారు, సన్ ఆఫ్ సుందరరామయ్య గారు, మారిసిపేట, ఈయన ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ట్విట్టర్ అకౌంట్, ట్విట్టర్ పోస్టులు ఈయన చూసుకుంటూ ఉండగా తన మొబైల్ ఫోన్లో ఒక మేలు, ఒక ఫిమేలు ఇద్దరు కూడా నిలబడి ఉన్న ఒక పోస్టు ట్విట్టర్లో ఈయన ఐడెంటిఫై చేయటం జరిగింది. దాని కింద వచ్చేసి TV5 దిస్ ఈజ్ ది రియాలిటీ షో ఆఫ్ TV5 ఛానల్ మిడ్నైట్ మసాలా వీడియో. దిస్ ఛానల్ ఓనర్ ఈజ్ నౌ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ TTD చైర్మన్ అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా ఒక ఫోటోకి కింద ట్యాగ్ చేయటం జరిగింది, ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. దాని మీద ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి వెనిగళ్ల నారాయణరావు గారు వెరిఫై చేసుకోవడం జరిగింది. చేసుకుంటే ఈ ట్విట్టర్ అకౌంటు, ఈ పోస్ట్ అంతా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాదెండ్ల భాస్కరరావు గారు పేరును ఉపయోగించి అన్నోన్ పర్సన్స్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఖాతా, ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫేక్ URL ద్వారా పోస్ట్ చేయటం జరిగినట్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దాని మీద రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 40/26 క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు తీసుకున్నాము. దీనిలో భాగంగా అంతా కూడా ఎవరు ఈ ఫేక్ పోస్ట్ని ఎవరు పోస్ట్ చేశారనే దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి ఇది టెక్ టీం వాళ్ళ సహాయంతో దర్యాప్తు చేస్తున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పోస్ట్ ఎవరు పెట్టింది అనే దాని మీద త్వరలోనే ఇన్వెస్టిగేషన్ చేసి దానికి రెస్పాన్సిబుల్ కల్ప్రిట్స్ని పట్టుకుంటాం.